జోగి రమేష్ ఇంత అరాచకుడా అన్నటువంటిదే ఇప్పుడు పెద్ద చర్చ. వాళ్ళ కోడలు పెట్టినటువంటి కంప్లైంట్. పెళ్లి సమయం నుంచే అత్తింటి వారి వేధింపులు ఆరంభమయ్యాయని మేఘన తన కంప్లైంట్లో చెప్పి, పెళ్లికి వచ్చిన అతిథులకి తిరుక్కానుకులుగా వెండి వస్తువులు ఇవ్వాలన్నారు. నా తల్లిదండ్రులు 5 కోట్లతో పెళ్లి చేశారు. 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఆడపడుచుకు 9 లక్షల కట్టంతో పాటు అనేక కానుకలు ఇచ్చాం. అయినా చాలలేదని అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. నా భర్తకు శారీరక సమస్య ఉందని తెలిసింది, అది దాచిపెట్టి మోసం చేశారు అంటూ చెప్పుకొచ్చారు. నన్ను చాలా రోజులు బంధించారు. 2 రోజుల పాటు భోజనం కూడా పెట్టలేదు. నేను రోజు ఉదయాన్నే పూజలు చేద్దామని అగరబత్తి వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తోందని అవమానించేవాళ్ళు. తర్వాతే వాళ్ళంతా క్రైస్తవంలోకి మారారనే విషయం తెలిసింది అని మేఘన చెప్పుకొచ్చారు. గోవాకు తన భర్త బంధువులతో వెళ్తే అక్కడ తను ఒకసారి బోట్లో తోసేయడానికి ప్రయత్నించాడని, మరోసారి ఎవరు లేని చోట వదిలేసి వెళ్ళిపోయాడని మేఘన కంప్లైంట్ చేసింది. గోవా నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్లో నార్సింగిలో ఉన్న విల్లాకి తీసుకెళ్లి అక్కడ తన భర్తతో పాటు మామ జోగి రమేష్ మరికొందరు బంధువులు తన కొట్టి కాళ్ళతో తన్ని దిండుతో ముఖాన్ని మూసి చంపాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. 2026 ఏప్రిల్ 13 అర్ధరాత్రి నా భర్త, అత్త, మామ, ఆడపడుచు మరిది కలిసి ఒకేసారి నా మీద దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. మామ రమేష్ నా ముఖం మీద దిండు బలంగా నొక్కి పెట్టారు. నా భర్త నా మెడకు చున్నీ బిగించి చంపడానికి ప్రయత్నించాడు. దీంతో భయంతో వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాను. వాళ్ళు చెప్పినట్టే చేస్తాను వేడుకున్నాక విడిచిపెట్టారంటూ వేగనే చెప్పుకొచ్చింది.